రచయిత్రి శ్రీమతి పొట్లూరి విజయలక్ష్మి గారు 1982 అక్టోబర్ చతుర మాసపత్రికలో ఓ నవల రాశారు. అందులోని కథాంశాన్ని తీసుకుని ఉషా కిరణ్ మూవీస్ వారు 1984లో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాన్ని నిర్మించారు. ఓ చిలిపి ఉత్తరం సృష్టించిన ఫార్స్ వల్ల మలుపులు తిరిగిన కథ చివరాఖరికి సుఖాంతమవుతుంది. నటీనటులందరూ నవ్వులు పండించిన ఈ చిత్రంలో వేటూరి గారు కవితాత్మకంగా ఓ డ్యూయట్ రాశారు. ఆ లిపిలేని కంటి భాషకి స్వరకర్త రమేష్ నాయుడు గారు మృదువైన బాణి కట్టి ముస్తాబు చేశారు. బాలుగారు, జానకి గారు పాడిన ఆ పాటతో నేటి స్వరాభిషేకం సుమధుర గీతాల కార్యక్రమాన్ని సుసంపన్నం చేయబోతున్నారు గాయని మాళవికతో కలిసి ఎస్పి చరణ్ గారు. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ, నీ కన్నుల కాటుక లేఖలలో, నీ సొగసుల కవిత రేఖలలో, ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ రేఖని. బదులైన లేని లేఖ, బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో, ఇలా ఇలా రాయని నా లేఖని ప్రణయ లేఖని. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతుంది వేదన తానై తిరియ నాటి జాబిలి కోసం. వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం. లలలల లలలల తనన 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 ఎదుగుతూ ఉంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం. లిపిలేని కంటి భాష తెలిసింది చిలిపి ఆశ. అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని, ఆ పదాల అల్లికలో నీ పెదవులు అత్తుకుని, నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై, గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను. గడి అయినా నీవు లేక గడపలేక ఉన్నాను. బదులైన లేని లేఖ, బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పి
ప్రాసలతో ఇలా ఇలా రాయని నీ లేఖని ప్రణయలేఖని లేని కంటి భాష తెలిపింది చిలికి ఆశ